సో ఈరోజు మనం హర్నియా గురించి తెలుసుకుంటున్నాం. హర్నియా ఎలా వస్తుంది, దాని కారణాలు ఏంటి, దాన్ని ఎట్లా మనం వచ్చిన తర్వాత ఎలా దాన్ని ఏ రకంగా స్ట్రెంగ్తన్ చేసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు, వీటన్నిటి గురించి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడు హర్నియా అంటే ఏంటి? సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హర్నియాస్ ఉంటాయి. హర్నియా అంటే యూజువల్గా ఈజీ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే మన శరీరంలో ఉన్నటువంటి కండరాలు ఏవైతే ఉంటావో, అంటే డిఫరెంట్ ఏరియాస్లో ఉన్నటువంటి కండరాలు అవి బలంగా లేకపోవటం వలన అక్కడ ఉన్నటువంటి ఇంటెస్టైన్స్ లేకపోతే ఇంకొక అదర్ పార్ట్స్ పక్కకు జారిపోవటమో లేకపోతే జరగటమో, దాన్ని పుష్ చేయటమో జరుగుతుంది. సో ఇది యూజువల్గా హర్నియాలో జరిగేటటువంటి సమస్య.